కృష్ణానది మీదన ప్రాజెక్టులే మన రాష్ట్రానికి మూలం. మనం ఇక్కడి నుంచి బనకచెర్ల ఏదో గట్టి గోదావరి నీళ్లు అక్కడికి పంపిద్దాం అనుకుంటున్నాం. అది అవ్వడానికి ఎన్నేళ్ళు పడదో తెలియదు. 80,000 కోట్లు అంటున్నారు, పూర్తయ్యేటప్పటికి ఒక 10-15 ఏళ్ళు అయ్యి 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు. సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు కూడా అంతంత పోసి ఖర్చు పెట్టి చేయించడం సాధ్యం కాదు, అసలు రాష్ట్రంలో సాధ్యమే కాదు. కాబట్టి అప్పటికి ఎట్టా బతుకుతామో తెలియదు. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ సంక్షోభం ఇంతకుముందు మనం చూసి చూడనట్టు పోవడం వల్ల, లేదా జాతీయ రాజకీయాల కారణంగా, లేదా ప్రాంతీయ రాజకీయాల కారణంగా నష్టపోయింది ఏంటి అంటే ఆల్మట్టి. ఆల్మట్టి కట్టిన తర్వాతనే మనకి శాపం అయింది. గోదావరి ప్రాంతం నుంచి ఇప్పుడు కనుక ఆ పట్టిసీమ నీళ్లు తీసుకురాబోతే ఒక్క పంటకు కూడా దిక్కుండేది కాదు, కృష్ణా డెల్టా. అట్లాగే రాయలసీమకు వచ్చేది కృష్ణ నీళ్ళే. రాయలసీమలో నడిచే ప్రాజెక్టులన్నీ కృష్ణా ఆధారితమే, గోదావరి ఆధారితం కాదు, వేరే ఆధారితం కాదు. ఇప్పుడు కర్ణాటక మళ్ళీ ఆల్మట్టి ఎత్తు పెంచుతుంది. మనం నోరే మెదపట్లేదు. ఇంకా తెలంగాణలో నయం, ఆల్మట్టి పెంచడానికి వీల్లేదని అడుగుతున్నారు. కనీసం అక్కడ ఉన్నటువంటి విపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకు కూర్చుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ పెంచుతున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతకుముందు పెంచింది దేవగౌడ ప్రభుత్వం. అందుకని ఇప్పుడు పెంచడం తమ ఖాతాలో వేసుకోవాలన్నది కర్ణాటక కాంగ్రెస్ ఫీలింగ్. ఒకప్పుడు ఉద్యమాలు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, ఏది అప్పుడు దేవగౌడకి వ్యతిరేకంగా. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ మూసుకు కూర్చున్నది. కానీ బీజేపీ అడుగుతోంది, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అడుగుతుంది. ఆంధ్రలో మనం నోరు మీద పట్ల, జగన్ నోరు మీద పట్ల. ఆల్మట్టి అన్నటువంటిది ఎత్తు 5 మీటర్లు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. అది జరిగిందంటే ఇక మన నోట్లో మట్టే మిగులుతుంది.